తిరుమల స్వామివారి లడ్డు అవకతవకలు విషయం తెర మీదకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, వాటికి ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు, మరలా తర్వాత పవన్ కళ్యాణ్, మళ్ళా తర్వాత ప్రకాష్ రాజ్, ఇలా వరుసగా ఒకరి మీద ఒకరు చేసుకుంటున్నటువంటి వ్యాఖ్యలు కొనసాగుతూ ఉన్నాయి. ఇది మనందరం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరొకసారి ప్రకాష్ రాజ్ ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. గెలవక ముందు ఒక అవతారం, గెలిచిన తరువాత మరొక అవతారం, ఏంటి అవాంతరం అని చెప్పి ఆయన ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఏంటి అయోమయం అని చెప్పి కూడా ఆయన పెట్టారు. సో అలాగే చెయ్యనటువంటి తప్పుకి సారీ చెప్పించుకున్నందువల్ల వచ్చినటువంటి ఆనందం ఏంటి అని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. దీంట్లో ఆయన ప్రత్యేకించి ఇది పవన్ కళ్యాణ్ గురించే పెడుతున్నారు అనేది అందరికీ అర్థమైనటువంటి అంశం. ఇటీవల పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ప్రకాష్ రాజ్ స్పందించడం, ఏదైనా తప్పు జరిగి ఉంటే విచారణ జరపాలి కానీ జాతీయంగా దేశవ్యాప్తంగా ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం ఏంటని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దీనికి బదులుగా అసలు ప్రకాష్ రాజ్కి ఏంటి సంబంధం అని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం జరిగింది. దీనికి ప్రతిగా మరలా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తాను షూటింగ్లో ఉన్నానని, ఫారెన్లో ఉన్నానని, తిరిగి వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడుకుందామని కూడా ఆయన ఒక వీడియో పోస్ట్ అయితే పెట్టారు. తర్వాత ఈ తెలుగులో ఈ టెక్స్ట్ టైప్ చేసి ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయటం జరిగింది.